పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 అదిగో రాజులు దొరలు వలస దొరలు భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు రాజరికం కత్తి మీద నెత్తుర్లా గాయమా దొరవారి గడులల్లో బలబలబల్ దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మా పాలన బల 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 మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా మండుతున్న మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా. కంట్రోల్ కంట్రోల్ సార్ కంట్రోల్ సార్. అరే ఏం కంట్రోలా? కడుపు మాడి లోపల పేగులు మనమలు మారుతా అంటే కంట్రోలా? కంట్రోలా ఏందా? కంట్రోల్ అయ్యాడు నాకు తెలియకడతా. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముందు మీరు మాట్లాడతారా లేక మహానేతనైనా నన్ను కలగ చేసుకొని మాట్లాడమంటారా? నన్ను మీరట్ట మాట్లాడేదానికి లేదు. మీరు దయచేసి రెచ్చిపోద్దు. ఇదిగో దాసు, ఎందుకైనా కేసీఆర్ గారు 25,000 హై వోల్టేజ్ తో ఊగిపోతా ఉన్నారు. ఆయన ఎందుకు సహాయ నిరాకరణ చేస్తా ఉన్నారు చెప్పమనండి. ఏమే కిరణ్ కుమార్ రెడ్డి, నీకు ఇది పద్ధతిగా ఉందా? పార్లమెంట్లో బిల్లు పెట్టండి అంటే నువ్వు నీ మేడం కదలరు. అందుకే చూసినాం బిడ్డ ఈ కాకటే దారింది గదేగా బాబూజీ దారి సహాయ నిరాకరణ అన్నట్టు. సహాయ నిరాకరణ అంటే చేస్తావా కేసీఆర్? నువ్వు ఏం చేస్తావా? ఇక పెద్ద అని చెప్తా ఈయన దర్జాగా సినిమాకి పోయి బాల్కనీలు కూకుంటాం, టిక్కెట్లు కొనం. బస్సు ఎక్కి కూకుంటాం, టిక్కెట్లు కొనం. అవునా? అట్టని ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు గవేం కట్టం. ఏమో కూడా అత్తడో చూస్తాం. గట్టని ట్యాక్సులు, టోల్ గేట్లు, రెంట్లు గవేం కట్టం. ఇక మీరు జనాభా లెక్కలకి ఇట్లా మొదలు పెట్టారు కదా, గాలకి సహకరించం, గవేం చెప్పం. ఇంకట్టనే గవర్నమెంట్ ఆఫీసుల్లో 11-12 గంటలకల్లా మా వాళ్ళంతా పోయి భోజనాలు చేసి సీట్లో కూకొని మా వాళ్ళు నిద్రపోతారు. ఎవరు లేపుతారో లేపండి రా చూస్తాం. మేము పని చేయం, గదే పెండవన్ అన్నట్టు. గా లెక్కన ఈ ఒక్క హైదరాబాద్లోనే 10,000 మంది టీఎన్జీఓలు ఉన్నారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం అంతేగాది. మా తెలంగాణ జిల్లాలో అసలు ప్రభుత్వాన్ని నడవనీయ. ఇక మీరు ఏం చేస్తారో చేయండి చూస్తాం. అన్నీ వాడుకుంటారు, దేనికి బిల్లులు కట్టరా? ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారా? సీఎం గారు కింగ్ కర్తవ్యం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ విషయంలో మీరు మాట్లాడతారా లేక మహానేతనైనా నన్ను కలగ చేసుకోమంటారా? నన్ను మీకంత సీన్ అప్పుడే లేదు, మీరు గమ్మునండి. ఇక దాస్ ఏమంటావు నువ్వు? కింగ్ కర్తవ్యం. ఆపరేషన్ చిరంజీవి చేసినాం, సక్సెస్ అయింది. వాళ్ళ పార్టీని తీసుకొచ్చి మా దానిలో విలీనం చేసినాం. అట్టనే ఆ కేసీఆర్ని కూడా కలిపి నీకు చూస్తా ఉన్నాం. ఇంకా అది ప్రోగ్రెస్కి వెళ్ళా. ఆ టీఆర్ఎస్ని కూడా కంతులు వారి కాంగ్రెస్లో కలిపేదానికి చూస్తా ఉన్నాం. ఇంక ఈ కేసీఆర్ని కట్టడి చేసేదానికోసం మా మేడం చూస్తా ఉన్నారు. అట్టనే వీలైనంత తొందరగా మరి తెలంగాణ విషయం తెలిసేదానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం. ఇంక ఈలోపు ఈయన న్యూస్లో ఉండాలి కదా, అందుకే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్ట చేస్తే ఇట్టనండి, ఆయన ఆపండి. ఏం కాంగ్రెస్ పాడా బాబు, రబ్బర్ స్టాంప్ లాంటి ప్రధానమంత్రి మీ అందరినీ తోలుబొమ్మలు ఆటాడించే సోనియా మేడం, మీరంతా కలిసి పార్టీలను కలుపుకోవడం ఇదంతా దేనికమ్మా? నన్ను ఓడించడానికే కదా. అయ్యయ్యో, చిరంజీవిని కలుపుకుపోయారు, టీఆర్ఎస్ ని కలుపుకుపోతా ఉన్నారు. ఏం చేద్దానా? మీ భాగవతం ప్రజలంతా చూస్తానే ఉన్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ మీ కాంగ్రెస్ కి బ్రాంచ్ ఆఫీస్ లా వ్యవహరిస్తా ఉంది. అలాంటి కేసీఆర్ కి మీరు తెలంగాణ ఇస్తానని వద్దంటాడు.
ఎందుకంటే ఆ తెలంగాణ పేరు అడ్డం పెట్టుకొని ఆయన పార్టీని పెంచుకోవాలి, మీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మ కావాలి, ఇక ఆయన 11 సీట్లలో 111 సీట్లు వేసుకోవాలి. ఆ మాదిరిగా ఆలోచిస్తా ఉన్నాడు తప్ప ఇంకోటి కాదమ్మా. మీ కథలు ఎవరికి తెలియదు. కానీ ఎంతకాలం ఇలా చేస్తారో నేను చూస్తా. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు మహానేతనైన నాకు మహా ఆలోచన వచ్చింది. ఏది మీ చెవిలా పడేయండి. అట్టని అయితే విషయం నీకదు. ఇగో కేసీఆర్, అదే కుదరదు. ఎవరొకళ్ళకి చెప్పండి ముందు. ఓకే ఆ చెబుతాం. ఇదిగో దాసు. ఏమిటిది? వీళ్ళ గుసగుసలు తగలయా ఏదైనా పట్ల? ఏయ్, ఎవరో ఒకళ్ళ కూడా చెప్పండి. గ్రేట్ ఐడియా సార్. వీళ్ళందరూ కలిసి చెప్పిన గ్రేట్ మహత్తరమైన ఐడియా ఏంటంటే, మీరు ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చారో ఆ పార్టీలో విలీనం కావడమే. ఏం మాట్లాడతాను? ఎంత చూస్తా ఏమనుకుంటా ఉన్నారు? పెద్ద కథ లేదు. అయ్యా మహానత్ గారు, చిరంజీవి గారు క్షేమం కదా? మీరు క్షేమం కదా? క్షేమమేనండి. ఓకే సరే. ఆ పెద్ద మనిషికి ఈ ఐడియా ఏదో నచ్చినట్లేదు, కానీ లెట్స్ టేక్ ఏ బ్రేక్.